దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ ముందుకు వచ్చి వాక్యమును పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఈ షారోను పుల పరిచర్య ద్వారా మనందరినీ సమకూర్చిన దేవాది దేవుడికి వందనాలు. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన మన వాక్య భాగము దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనములో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటు నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఎవరు ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉండి, ఏ శ్రమల్లో ఉండి, దారి తెన్ను తెలియక చీకటిలో కూరుకుపోతున్నామయ్యా, శ్రమల్లో ఉన్నాము నా తండ్రి, మమ్మల్ని ఆదుకొని వారు లేరు, సంవత్సరాల తరబడి మొరపెడుతున్నామయ్యా, జవాబు రాని స్థితిలో మేమున్నాము ప్రభువా. తండ్రి, మా ప్రశ్నకు జవాబు దయచి అనేక సార్లు నువ్వు వాక్యముతో మాట్లాడుతున్నావు, అనేక రీతులుగా మమ్మల్ని బలపరుస్తున్నావు. కానీ మేమున్న సమస్యలలో ప్రభా వింటున్నంతసేపు బలముగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మా సమస్యలను చూసి కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నామని అనుకుంటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నే దర్శిస్తూ తన వాక్కును నీ కొరకు, నీ ఇంటికో, నువ్వు ఉన్న స్థలానికో, నువ్వు వింటున్న ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీ దగ్గరికి వాక్యమును దేవుడు నడిపిస్తున్నాడు. ఆ వాక్యమే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, ఆయన నోటు నుండి వచ్చిన మాటను మరొక్కసారి నీ పట్ల దేవుడు దాన్ని సఫలపరిచి ఆశీర్వదించి నీ కొరకు తన కార్యముగా అద్భుతముగా చేయబోతున్నాడని మరొక్కసారి బలపరుస్తున్నాడు. అందుకే చదవబడిన వాక్యములో ఏముంది? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. అంటే ఈ భూమి మీద ఉన్న మనకు ప్రతిదానికి ఒక కార్యము కంటి ఎదురుగా జరిగితే బాగుంటుంది, ఒక అద్భుతం జరిగితే బాగుంటుంది, ఒక సూచక క్రియ జరిగితే బాగుంటుందని ఎదురు చూసే మనలాంటి వారికి అనువుగా దేవుని చిత్తముతో అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడుతున్న మాట, వర్షమైన హిమమైన ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే ఆకాశము నుంచి వర్షము వచ్చినప్పుడు అది దాని క్రియలు జరిగిస్తుంది, భూమిని తడుపుతుంది, విత్తువానికి విత్తనమునిస్తుంది, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే ఒక వర్షమే అక్కడి నుంచి వచ్చి తన పని తను చేసుకొని వెళుతున్న సమయంలో మీ కొరకు నా నోటు నుంచి వచ్చిన వచనము ఎలాంటిదో మీరు ఎరుగుతారు కదా. సో ఆ నమ్మకం ఉంచండి. ఆ మాట మీద పలికినది మీకు వాగ్దానం ఇచ్చి నీవు నా సొత్తు అని పిలిచిన దేవాది దేవుడు ఆయన రక్తము ద్వారా విమోచన ఇచ్చి క్రయధనముగా మనల్ని కొని ఆయన చేతుల్లో ఉంచుకున్న పరిశుద్ధుడు మనకిస్తున్న వాగ్దానము, భయపడకండి, నా నోటు నుంచి ఏదైతే మాట మీ దగ్గరికి వచ్చిందో ఇహలోక పరంగా మీరు చూస్తున్నట్టే ఆకాశము నుంచి వచ్చిన వర్షము భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఇచ్చి ఏ విధముగా నిష్ప్రయోజనముగా మరలదో అలాగే నా నోటు నుండి వచ్చి వచనము కూడా ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, ఏ వాక్యమును నీకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడో, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఏ వాక్కు ద్వారా నిన్ను దర్శించి నీకు బలమును కలుగు చేసి ఉన్నాడో ఆ వాక్యము నెరవేర్చబోవు సమయము నీకు సమీపముగా ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ క్షణములో నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, లేక ఏ వాగ్దానము ఇవ్వకుండా మొట్టమొదటిసారిగా ఈ వాక్యమును వింటున్నావేమో, వింటున్న దేవుని బిడ్డ నమ్మకం ఉంచు. నువ్వు చూస్తున్న పరిస్థితుల మీదనో నీ ఇంటి వారి మీదనో కాక దేవుని వాక్యము మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆ నమ్మదగిన దేవుడు నీకు ఈరోజు తోడై ఉండి నిన్ను లేవనెత్తుకొనబోతున్నాడు. కాబట్టి ఆయన్ని స్తుతించండి, ఘనపరచండి, నమ్మిక ఉంచండి. అప్పుడు ఆయన కార్యమును మనము చూసి ఆయన సాక్షులుగా నిలిచి ఆయన నామమును మహిమపరచగలమండి. దేవుడి వాక్యమును మీ అందరికీ పలింపగలిగిన జీవితాలలో విజయం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్.